హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనేది చేయబోతున్నాం. అండ్ ఈ టాపిక్ అనేది చాలా అవసరం అనమాట సివిల్ ఇంజనీరింగ్, ఎస్పెషల్లీ డిప్లొమా చేసిన వాళ్ళకి. సో ఏంటంటే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి, అంటే అసలు చేయగలుగుతామా లేదా, చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఓకే ఎప్పుడు డిప్లొమా జాబ్ చేయాలి, ఓకే మీ కండిషన్స్ని బట్టి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, అది మీరు వైజ్గా చూస్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఒక అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం చూద్దాం. అదేంటి అంటే వెదర్ బీటెక్ నెససరీ, బీటెక్ ఖచ్చితంగా అవసరమా అంటే అది మీరే చెప్పాలి ఎండ్ ఆఫ్ ది వీడియో చూడండి. సో ఫస్ట్ డిప్లొమా అయిపోతానే మీరు ఓకే మీ ఇంట్లో కండిషన్స్ బట్టి కానీ లేదా కొంతమంది జాబ్ అంటే ప్యాషన్ కానీ జాబ్ చూజ్ చేసుకుంటారు. రెండు ఆప్షన్లు ఉన్నాయన్నమాట, సైట్ ఇంజనీర్స్, డ్రాఫ్ట్ మ్యాన్. జాబ్ ప్రొఫైల్ అంటే జాబ్స్ గురించి చూస్తే అలా కాకుండా డిప్లొమా తర్వాత మీరు ఏం చేయొచ్చు, బీటెక్ చెప్పా కదా, ఈ ఆప్షన్ లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని లాస్ట్లో బీటెక్ అవసరమా ఏది డిప్లొమా తర్వాత అనేది చూద్దాం. ఇప్పుడు జాబ్స్లో సైట్ ఇంజనీర్గా పోవచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ అలాగే డ్రాఫ్ట్ మ్యాన్ అంటే తెలుసు కదా మీకు, సిస్టమ్ వర్క్, ఆటో క్యాడ్ డ్రాయింగ్స్, అంటే అప్పుడప్పుడు సైట్కి పోయి మెజర్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మోస్ట్లీ మీరు ఏం చేస్తారు ఇక్కడ సిస్టమ్ వర్క్ అనమాట, అంటే ఆటో క్యాడ్లో డ్రాయింగ్స్ గీయడము, ఓకే ఇలా. నెక్స్ట్ సైట్ ఇంజనీర్స్ అంటే వర్క్ ఎగ్జిక్యూషన్, మీకు ప్లాన్స్ అన్నీ ఇచ్చేస్తే మీరు సైట్లో కూర్చొని ఆ బిల్డింగో లేకపోతే సంథింగ్ రోడ్డో ఏదో దాన్ని మీరు ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఎవరితో, మన లేబర్స్ ఉంటారు కదా వాళ్ళతో. నెక్స్ట్ అయితే వీటన్నిటిలో ఏదో ఒక జాబ్ అయితే చేయాలి మీరు. జాబ్స్ చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ అపార్ట్, నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్పట్లేదు. సో జస్ట్ ప్రైవేట్గా ఏదైనా కన్సల్టెన్సీ కానీ లేదా ఏదైనా ప్రైవేట్ కంపెనీలో కానీ చెప్తున్నాను. చూస్తే సైట్ ఇంజనీర్స్గా డ్రాఫ్ట్మెన్గా వెళ్తావు. అయితే రెండిట్లో టైమింగ్స్ ఫస్ట్ చూసినట్టయితే టైమింగ్స్ సైట్ ఇంజనీర్కి టైం లిమిటే ఉండదు, ఓకే అది తెలుసుకోండి. మీరు పొద్దున్నే 8కి రాత్రి 9కి వచ్చేయచ్చు, 7కి వచ్చేయచ్చు అనేది మ్యాక్సిమం ఉండదు ఎక్కడ కూడా. ఎందుకనంటే మీకు ఎప్పుడన్నా కాంక్రీటింగ్ మాల్ అంటే కాంక్రీట్ అనేది వేయాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫుట్టింగ్స్లో కానీ లేదా కాలమ్స్లో కానీ స్లాబ్లో కానీ నైట్ కూడా జరుగుతుంది కాంక్రీట్ వర్క్, ఓకేనా. అలాగే ఎప్పుడంటే అప్పుడు రెడీమిక్స్ కాంక్రీట్ కానీ ఆర్డర్ చేశారంటే ఎప్పుడంటే అప్పుడు వస్తే దాన్ని అంతా చూసుకోవాలి. మెటీరియల్స్ ఎప్పుడంటే అప్పుడు వస్తాయి నైట్ టైమ్స్, అప్పుడు మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట కంపల్సరీగా, ఓకే. అలా జరిగిందంటే మాత్రం కంపల్సరీగా సైట్ ఇంజనీర్స్కి టైమింగ్ అనేది లిమిట్ లేదు, ఓకే ఎంత టైం అయినా ఉండాల్సిందే సైట్లో. నెక్స్ట్ అలా కాకుండా డ్రాఫ్ట్స్ మ్యాన్స్, వీళ్ళకంటే ఏంటంటే వీళ్ళు ఆఫీస్లో ఉంటారు. సో అది గుర్తుపెట్టుకోండి, వీళ్ళు సైట్ ఇంజనీర్ సైట్లో వర్క్ చేపిస్తారు. వీళ్ళు డ్రాఫ్ట్ మ్యాన్ ఆఫీస్లో ఉంటారు కాబట్టి ఆఫీస్ టైమింగ్స్ మోస్ట్లీ 7-7:30కి ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది. అంటే క్లోజ్ అంటే వీళ్ళ పని అయిపోతుంది. మార్నింగ్ వచ్చేసి ఫిక్స్డ్ టైము 9-9:30 అలా, ఈవినింగ్ వచ్చేటప్పటికి 7-7:30. సో మోస్ట్లీ 95% ఆఫ్ డ్రాఫ్ట్స్మెన్ జాబ్స్ అన్నీ అలాగే ఉంటాయి. నెక్స్ట్ సో వీళ్ళకి టైమింగ్స్ ఓకే. నెక్స్ట్ లొకేషన్. సో సైట్ ఇంజనీర్స్ ఏంటంటే లొకేషన్ ఎక్కడ వర్క్ జరిగితే అక్కడికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడున్నారు, బెంగళూరులో ఉన్నారనుకుందాం. మీ కంపెనీ అనేది బెంగళూరులో ఇప్పుడు వర్క్ చేస్తుంది అంటే ఆ ప్రాజెక్ట్లో మీరు ఉన్నారు అంటే అది చేసుకొని నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఎక్కడో హైదరాబాద్లో వస్తుంది ప్రాజెక్ట్ ఆ కంపెనీకి, నెక్స్ట్ ఏం చేస్తారన్నా హైదరాబాద్ పంపిస్తారు. సో లొకేషన్ అనేది ఫిక్స్డ్ కాదు, చేంజ్ అవుతూ ఉంటుంది, ఓకే. సార్ మేము బాగా ఎంజాయ్ చేస్తాము, మేము బాగా జాబ్స్ వల్ల లొకేషన్ చేంజ్ అవుతూ ఉంటాం కాబట్టి ఎంజాయ్ చేస్తామంటే ఓకే, అది కొంతమంది మైండ్ సెట్కి యూజ్ అవుతుంది. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎంజాయ్ చేసేంత టైము మ్యాక్సిమం ఉండదు, ఓకే. నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెన్కి చూసుకున్నట్టే లొకేషన్. సో ఆల్మోస్ట్ 90% ఫిక్స్డ్ లొకేషన్ అనమాట. లేకపోతే అది ఏదన్నా మీది మల్టీనేషనల్ కంపెనీ అయ్యి ఏదన్నా వర్క్ ఖచ్చితంగా ప్రాజెక్ట్ ఉండే లొకేషన్లో వాళ్ళ కానీ బ్రాంచ్ ఆఫీస్ ఉంటే అక్కడ పోయి చేయాల్సి ఉంటే తప్ప 95% మీరు ఎక్కడైతే లొకేషన్లో జాయిన్ అయ్యారో అక్కడే ఉంటారు ఆఫీస్ కాబట్టి. నెక్స్ట్ శాలరీ. సో శాలరీ గురించి చూసుకుంటే పెద్ద తేడా ఏం లేదనమాట, ఇద్దరికీ సేమ్, ఓకే. నెక్స్ట్ ఇంకా అంతో ఇంతో కొంచెం ఏం చేయొచ్చు అని అంటే ఈ సైట్ ఇంజనీర్స్కే ఎక్కువ ఉంటుంది, ఆఫీస్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది ఇనిషియల్ స్టేజెస్లో, ఓకే. నెక్స్ట్ అలయన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే
ఫుడ్ అలయన్స్ ఫ్రీగా ఫుడ్ ఇస్తారు. నెక్స్ట్ అలాగే అకామిడేషన్ ఫ్రీగా అకామిడేషన్ కూడా ఇస్తారు. ఎవరికి? సైట్ ఇంజనీర్స్. బట్ డ్రాఫ్ట్మెన్స్ అంటే ఆఫీస్లో ఏదైతే ఉంటారో వాళ్ళకి ఇట్లాంటి అలవెన్సెస్ ఏమీ ఉండవు ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది కేస్. ఓకే. నెక్స్ట్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్. సో వీళ్ళకి ఖచ్చితంగా పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అసలు ఉండదు. వీళ్ళకైతే కనీసం సండే ఒక రోజన్నా లీవ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 7:30 లేదా 7:30 వరకు ఆఫీస్. కాబట్టి పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సైట్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీస్ కూడా బెటర్ ఉంటాయి. ఓకే. ఎప్పుడు అని అంటే మీరు మంచి ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేసి వర్క్ బాగా నేర్చుకొని, సో వర్క్తో పాటు మీకు ఏముండాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. వర్క్ మేనేజ్మెంట్ అనేది తెలియాలి. సో పని వాళ్ళతో పని బాగా చేపించగలగాలి. సో మీ సత్తాని బట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అనేదాన్ని బట్టి మీ శాలరీ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అనేది అవుతుంది సైట్ ఇంజనీర్స్కి. ఓకే. కాబట్టి ఇప్పుడే చెప్తున్నా కదా, మీరు ఏదో ఊరికే చేపించినాం అనేసి వర్క్ అలా ఉంటే మీరు సరిగ్గా మాట్లాడలేకపోతే అప్పుడు మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 4 years ఉన్నా, 5 years ఉన్నా వేస్ట్. మీకు ఒక 40,000 50,000 కంటే ఎక్కువ రాదనమాట శాలరీ. అట్లా కాకుండా మీరు ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు 80,000-90,000 వస్తుంది. ఎప్పుడంటే మీరు మంచి ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసి, ఓకే ఈ ప్రాజెక్ట్ నేను చూసుకోగలుగుతాను అని కాన్ఫిడెన్స్గా మాట్లాడగలిగితే ఇంటర్వ్యూలో మీరు, అప్పుడు మీకు బాగుంటుంది. నెక్స్ట్ ఆఫీస్లో అయితే ఆఫీస్ వాళ్ళకి మాత్రం మోస్ట్లీ పెద్ద ఇంక్రిమెంట్స్ ఏమి ఉండవు. కాబట్టి దీన్నైతే నేను ఊరికే ఇట్లా, ఎందుకంటే దీనికి ఏం ఛాయిస్ ఇవ్వట్లేను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెరిగినా కూడా పెద్దగా ఏమి ఉండదు. సైట్ ఇంజనీర్స్కి అయితే కొన్నిసార్లు చాలా వేరియేషన్ అనేది ఉంటుంది ఎక్స్పీరియన్స్ పెరిగితే. వీళ్ళకైతే జనరల్గా ఇంక్రిమెంట్ ఏది ఇయర్కి 5%, 10% అటు ఇంక్రిమెంట్ అయ్యేది జనరల్గా అవుతూ ఉంటుంది అంతే. ఓకే. అదే సైట్ ఇంజనీరు ఒక 2 years ఒక కంపెనీలో వర్క్ చేసి దాని తర్వాత షిఫ్ట్ కానీ అయ్యారంటే బెటర్, మంచి ఎక్స్పీరియన్స్ మంచి ప్రాజెక్ట్ వచ్చితే అప్పుడు వాళ్ళకి బాగా పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ సో ఫైనల్ క్వశ్చన్ మనది ఏంటి అంటే బీటెక్ అనేది అవసరమా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే ఇది యాక్చువల్గా ఇది డిపెండ్స్ అనమాట. మన ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని బట్టి మారుతుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ బీటెక్ అవసరమా అని అంటే, ఎప్పుడైతే నువ్వు సైట్ ఇంజనీర్గా నేను చేస్తాను బీటెక్ తర్వాత కూడా అని అంటే నీకు అసలు అవసరం లేదు బీటెక్. ఓకే. నువ్వు సైట్ ఇంజనీర్గా చేయాలి అని అనుకుని ఫిక్స్ అయ్యావు అని అంటే బీటెక్ అవసరం లేదు. ఎందుకంటే ఆ బీటెక్ 3 years చేసే బదులు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నీకేమవుతా అంటే శాలరీ ఎక్కువ వస్తుంది 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే. ఇంకా అంతేగాని నువ్వు ఆ 3 years బీటెక్ చేసావు అనుకో డిప్లొమా తర్వాత మళ్ళీ సైట్ ఇంజనీర్కే పోతా అన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే నీకు వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఎందుకంటే నీకు బీటెక్ అయినా కూడా నీకు సైట్ ఇంజనీర్గా జాబ్ ఎంత ఇస్తారంటే స్టార్టింగ్ 20,000 ఇస్తారు. అదే నీకు డిప్లొమా చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే నీకు దగ్గర 30,000 35,000 వస్తుంది నీకు. అర్థమైందా? సో కాబట్టి మీరు ఖచ్చితంగా సైట్ ఇంజనీర్గా పోవాలనుకుంటే బీటెక్ వద్దు, డిప్లొమాతోనే వెళ్ళిపోండి. అట్లా కాకుండా ఆఫీస్ సైడ్ పోవాలి అని అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ సైడ్ పోవాలి నేను అని అనుకుంటే అప్పుడు మీకు ఇచ్చేది ఏం తెలుసా? ఇదే ఆల్మోస్ట్ ఇదే. ఎవరో ఇంకా మంచి ఇంటెలిజెంట్ అయ్యి ఇంటర్వ్యూలో బాగా ఇస్తే అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి డిజైనర్స్ పోస్ట్ అనేది ఇస్తారు. బట్ డిజైనర్స్ పోస్ట్కి మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఎంటెక్. సో డిజైనర్ పోస్ట్కి ఖచ్చితంగా మనకి ఎంటెక్ అనేది అవసరము. ఒకవేళ మీరు మంచి ఇంటెలిజెంట్ అయ్యి భలే ఇంటర్వ్యూలో బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళు అడిగినటువన్నీ చెప్పారు అని అంటే స్ట్రక్చర్స్ రిలేటెడ్, అప్పుడు మీకు ఈ డిజైనర్ జాబ్ ఇస్తారు ఏది బీటెక్తో. అలా కాకుండా మీరు జనరల్గా యావరేజ్ స్టూడెంట్ అయితే మీరు బీటెక్ చేసినా సరే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మీరు డ్రాఫ్ట్స్మెన్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఓకే. కాబట్టి బీటెక్ చేయాలి అనేవాళ్ళు కంపల్సరీగా ఏం చేయాలంటే సైట్ ఇంజనీర్ అనే మాట తీసేయాలి. నెక్స్ట్ అలాగే డ్రాఫ్ట్స్మెన్ అనే మాట తీసేయాలి. కంపల్సరీగా బాగా చదువుకుంటేనే బీటెక్లో మీరు ఏమవుతారు? డిజైనర్స్ అవుతారు. అది కూడా 99% ఛాన్స్ లేదు మీకు. ఎందుకంటే చాలా రేర్ అనమాట బీటెక్తో డిజైన్ తీసుకోవడం. ఖచ్చితంగా ఎంటెక్ చేయాలి. ఓకే. సో మీరు బీటెక్ చేయాలి అనేది ఎప్పుడు ఎంటెక్ చేయాలి అని అనుకోవడం, లేదా బాగా చదివి
బీటెక్తోనే డిజైనర్ జాబ్ తెచ్చుకునే కెపాసిటీ మీరు గెయిన్ చేసుకుంటే అప్పుడు బీటెక్ చేయండి. సైట్ ఇంజనీర్గా పోవాలనుకుంటే అవసరం లేదు. ఓకేనా? అది ఈరోజు వీడియో అనమాట. మీకు దీంట్లో మీకేం నచ్చకపోతే కమెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.